హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ తయారీ విధానం చూసే. ఆనియన్ పకోడీకి ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. సన్న కట్ చేసుకోవాలి పొడుగులో. ఇట్లా రావాలి. హాఫ్ కిలో ఉల్లిగడ్డకి 4 పచ్చిమిర్చి నైస్ కట్ చేసుకోవాలి. రెండు కలేమాకు రెబ్బలు దీంట్లోనే నైస్ కట్ చేసుకోవాలి. పిండిలో మంచిగా కలిసిపోతుంది కాబట్టి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. హాఫ్ కిలో ఉల్లిగడ్డకి 1 చెంచా ఉప్పు, ఇందాక కలమాకు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అది వేసేసుకుంటున్నా. జీలకర్ర, ధనియాలు కొంచెం నలిపేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపి పెడదాం. ఉల్లిగడ్డలో వెళ్ళే వాటరే సరిపోతుంది మనకి. మనం వాటర్ ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మనం పిండి పోసి కలుపుకోవాలి. పిండి కలుపుకుందాం. అందరూ శనగపిండితో పాటు బియ్యం పిండి వాడతారు, సోడా కూడా వాడతారు. ఎందుకంటే బియ్యం పిండి వేస్తారు కాబట్టి సోడా వాడతారు వాళ్ళు. అట్లా వాడకుండా మనం ఈ విధంగా చేసుకుంటేనే మంచి కరకరలాడతాయి. కాకపోతే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక చుక్క కూడా వాటర్ వేయద్దు, అప్పుడే మంచి కరకరలాడుతుంది. ఆయిల్ ఎక్కువ వేడిగా వేయద్దు, లైట్ ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఎక్కువ వేడి కాకుండా నార్మల్ వేడితోని స్టార్ట్ చేసుకోవాలి. ఇది హడావుడిగా చేస్తే నల్లగా అయిపోతుంది కానీ లోపల ఉడకదు. స్లోగా కాల్చుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు అది రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. ముద్దలు రాకుండా మామూలుగా ఇట్లా అనుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుండా మాడిపోతాయి, నల్లగా అవుతుంది. గోల్డెన్ కలర్ వచ్చింది, ఇప్పుడు తీసేసుకుందాం. ఒక 5 పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం.
తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మంచి కరకరలాడుతుంది. సూపర్ పర్ఫెక్ట్ వచ్చింది. సింపుల్ రెసిపీ అండి, మీరు కూడా రెడీ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.